ఏంటి మరి సంగతులు? ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ హోమ్ వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి మామిడికాయ పచ్చడి, అది కూడా చిన్న ముక్కల పచ్చడి. 2 కేజీల మామిడికాయ పచ్చడి పర్ఫెక్ట్ కొలతతో ఎలా పెట్టుకోవాలో టిప్స్తో సహా ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. వేడి అన్నంలో అలా కలుపుకొని తిన్నామంటే అద్భుతంగా ఉంటుంది. మామిడికాయ పచ్చడి ఎప్పుడైనా నిల్వ ఉండాలంటే మనం మే నెలలోనే పెట్టుకోవాలి, అప్పుడే మంచి ముదురుకాయలు దొరుకుతాయి. ఇక్కడైతే నేను మామిడికాయ పచ్చడికి ఏమేమి కావాలో అన్నీ తీసి పెట్టుకున్నాను. మామిడికాయలు అన్నీ ఒకసారిగా పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ ఇవి నేను వాడిన కాయలు అయితే గదాంబరాలు. ఇవి బాగా పుల్లగా ఉంటాయి. ఒక్కొక్క కాయ మంచి సైజులో 1/2 కేజీ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నేను 3 కాయలని వాడాను. దీంతో పాటే ఆవాలు, మెంతులు, పసుపు, నూనె, ఉప్పు ఇవన్నీ తీసి పెట్టుకున్నాను. వీటన్నిటిని పర్ఫెక్ట్ కొలతలతో వేసుకోవాలి. అలాగే వీటితో పాటు మనకి తెల్లగడ్డలు కూడా కావాలి. నేనైతే తెల్లగడ్డలు ఎక్కువగా వేస్తాను. ఇవి ముందు ముక్కలు కొట్టించుకొని పెట్టుకోవాలి. ఇక్కడైతే ముక్కలు కొట్టించేసుకొని నీట్గా వీటిని తడారి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా బాగా ముక్కలు కొట్టించుకున్నామంటే కండ విరగకుండా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వస్తే ఒక ప్యాన్ తీసుకొని మెంతులు వేసుకొని నీట్గా వేయించుకోవాలి. ఇక్కడ నేను మెంతులు అయితే జనరల్గా వేయించుకున్నాను. వీటిని కొలతలతో సహా మళ్ళీ కలిపేటప్పుడు చెప్తాను. ఇలా దోరగా వేగిన మెంతుల్ని బాగా చల్లార్చుకొనేసి ఒక ప్లేట్లోకి తీసుకొని మిక్సీకి పట్టుకోవాలి. ఈ మెంతులు చల్లారిన దాకా ఆగాలి. మెంతులు చల్లారక ముందే వేస్తే గట్టిగా మెత్తగా వస్తుంది పిండి. అలాగే ఆవాలు కూడా వేసుకోవాలి. ఆవాల్ని ఎక్కువసేపు వేయించకూడదు, కొంచెం వేగిన తర్వాత తీసేసేయాలన్నమాట. లేదంటే ఆవాలంతా చేదుగా అయిపోతాయి. కొంత వేగింది అంతా బాగుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఆవాల్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. నేను ఇలాగా ఒక 2 మినిట్స్ వేయించానంతే. కొంచెం వేడెక్కాయి అనగానే ఇలా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిలన్నిటిని మిక్సీకి పడదాము. అలాగే సాల్ట్ కూడా ఇక్కడ నేను టాటా సాల్ట్ కల్లుప్పు తీసుకున్నాను. ఈ కల్లుప్పును కూడా మిక్సీకి పట్టాలి. ఇలా అంతా మిక్సీ పట్టిన తర్వాత కొంచెం సేపు ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా ఎండలేని వాళ్ళు ఫ్యాన్ కింద కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఎండలోనే ఆరబెట్టాను వీటిని. మీరు ఫ్యాన్ కిందైనా పెట్టుకోండి కావాలంటే. అలాగే కారం కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసింది కాకుండా కొంచెం ఎండ తగిలేలాగా ఉన్నది చూసుకోవాలి. నేనైతే ఇక్కడ గ్లాస్ కొలతలతోనే పెడుతున్నాను. మొత్తం అంతా ఎలా పెడతానో కూడా చూపిస్తాను. ఇక్కడ నేను అలాగే తెల్లగడ్డలను కూడా నీట్గా ముందే ఒలిచి పెట్టుకుంటున్నాను. ఈ తెల్లగడ్డలు ఒలడానికి మంచి టిప్ ఏంటంటే అన్నీ ఒలిచిన తర్వాత ఒక్కసారి నూనె పూసి కొద్దిసేపు ఆగి మంచిగా నలిపామంటే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తీసి పెట్టుకున్న తెల్లగడ్డలన్నీ పక్కన పెట్టుకొని మనం కొట్టించుకున్న ముక్కలన్నీ పెట్టుకోవాలి. నేను చిన్న ముక్కలుగా కొట్టించుకున్నాను. ఈ చిన్న ముక్కల పచ్చడి ఫ్రెష్గా చాలా బాగుంటుందన్నమాట. అప్పటికప్పటికే తినేసేయచ్చు కూడా. ఇలా ఈ ముక్కల్ని తీసుకొని పక్కన పెట్టేసుకొని కొంచెం ఆరనిస్తున్నాను. అలాగే ముందు మనం నూనె కాల్చుకుందాము. ఈ నూనె కాగేలోపు మనం మిగతా అవన్నీ చేసుకోవచ్చు. ఈ నూనె ఎక్కువ కాగాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను 2 కేజీలకు పెడుతున్నాను కాబట్టి 2 గ్లాసుల నూనె వేసుకుంటున్నాను. 2 గ్లాసుల నూనెలో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కొన్ని ముందుగా వలిచి పెట్టుకున్నాం కదా మనము తెల్లగడ్డ, అవి కూడా వేసుకుంటున్నాను. దాంతో పాటే 1 టేబుల్ స్పూన్ మనం ఇంగువ కూడా వేసుకోవాలి. ఆ ఇంగువ ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఇలా అంతా వేసి చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం ముక్కల్ని కలుపుతాము. ఇక్కడైతే నేను ఈ గ్లాస్ కొలతతో ఉపయోగిస్తున్నాను కదా, 8 గ్లాసులు వేసాను. ఇది 1/2 కేజీ గ్లాసు. 8 గ్లాసులు అంటే 2 కేజీలు వచ్చింది. 2 కేజీల పచ్చడికి పర్ఫెక్ట్ కొలత చెప్తున్నాను. కేజీకి 1 గ్లాసు. ఇక్కడ నేను 2 కేజీలకి 2 గ్లాసుల కారము, 1.5 గ్లాసు ఉప్పు వేసాను. ఇది కల్లుప్పు కాబట్టి ఎక్కువ పట్టదు. నార్మల్ ఉప్పుతో పోలిస్తే ఇది బాగుంటుంది కూడా. పచ్చళ్ళు కూడా ఎక్కువ రోజులు ఉంటాయి. అలాగే మెంతిపిండి కూడా 1/2 గ్లాస్ వరకు ఆవపిండి, మెంతిపిండి 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇదంతా కిందకి పైకి నీట్గా కలుపుకోవాలి. స్పూన్తో కలపగలిగితే స్పూన్తోనే కలుపుకోండి. చెయ్యి మాత్రం బాగా కారం పుడుతుంది. ఇది నీట్గా అంతా కలిసేలాగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కలిపి వెంటనే ఆయిల్ వేసుకోవాలి. అందుకే ముందే చల్లారిన తర్వాత ఆయిల్ ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయాలి. ఈ చల్లారిన ఆయిల్ని మొత్తం ఇలా వేసేసుకొని నీట్గా ఇంకొకసారి కలపాలి. ఇది ఎంత నీట్గా మిక్స్ అయితే అంత బాగుంటుంది పచ్చడి. ఎక్కడ కూడా పొడి అనేది లేకుండా నూనె అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒకవేళ నూనె సరిపోలేదు అంటే మళ్ళీ కలుపుకోవచ్చు. ప్రస్తుతానికి మనం వేసుకునే నూనె కొలత బాగా సరిపోతుంది. ఇక్కడ నేను మొత్తం కొలత మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. 2 కేజీల ముక్కలకి 2 గ్లాసుల కారము, 1.5 గ్లాసు ఉప్పు, 1/2 గ్లాసు ఆవపిండి, 2 టేబుల్ స్పూన్ల మెంతులు, మనకి ఎంత కావాలనిపిస్తే అన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు. నేనైతే వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా వేస్తాను. ఈ వీడియోలో చూపించినే కాకుండా ఇంకా కొన్ని కూడా వేసాను. వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకొని ఒత్తి పెట్టుకున్నామంటే నూనె రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్కువ రోజులు బయట పెట్టాల్సిన అవసరం ఏం లేదు. 2వ రోజుకి డబ్బాలో పెట్టేసుకోవచ్చు. 2వ రోజుకి నూనె అంతా ఇలాగా బయటికి తేలుతూ వస్తుందన్నమాట. ఇంకొకసారి కలిపి చూశాను. ఈ 2వ రోజుకి చూసారా ఇలాగ నూనె అంతా వచ్చేసింది. ఈ నూనె పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేను ఇలా డీస్లో పెట్టాను కాబట్టి ఇలా నూనె ఎక్కువగా కనిపించడం లేదు. దీన్ని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని మనం రుచి చూసుకుంటాం.
చూసుకోవాలి. మళ్ళీ అంతా ఒకసారి కలిపామంటే ఎక్కడన్నా ఉప్పు అవి కలవకుండా ఉన్నవి కూడా నీట్గా కలిసిపోతాయి. నూనె కూడా సరిపోయిందా లేదా అనేది మనకి బాగా తెలుస్తుంది. అలాగే వీటిని మనం స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా టిప్స్ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఒక్కసారి మనం రుచి చూసుకొనేసి ఉప్పు కారం సరిపోయినా లేదా చెక్ చేసుకునేసి బాక్స్లో పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నాకు పర్ఫెక్ట్గా సరిపోయినాయి. అంతే నేను ఇక్కడ ఒక క్లీన్గా ఒక కంటైనర్ తీసుకొని తుడిచి ఎండలో పెట్టి బాగా ఆరిన తర్వాత మాత్రమే దాంట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇలా మనం డబ్బాలో పెట్టుకునేటప్పుడు కూడా చేతులు నీట్గా తడి అనేదే లేకుండా తుడుచుకుంటూ పెట్టుకోవాలి. తడి తగిలిందంటే పచ్చడి ఎక్కువ కాలం రాదు. మనం తీసుకునే కారం కూడా మంచి రంగు తీసుకోవాలి. ఇక్కడ నేను మంచిగా పుల్లగా ఉన్న కాయలు తీసుకోవడం వల్ల నాకు కాయలు పులుపు కారం అంతా చాలా బాగా సరిపోయింది. మళ్ళీ వేయాల్సిన అవసరమే రాలేదు. ఈ పర్ఫెక్ట్ కొలతతో మీరు కూడా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఈ పచ్చడి ఇలాగే కాకుండా మనం పెద్ద ముక్కలు కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. డీస్లో అంతా తీసిన తర్వాత కూడా కొంచెం పచ్చడి ఉండిపోయింది. దీంట్లో వేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుంది. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లేరు, ఒకసారి చూసుకుంటారా? బాయ్ బాయ్.